హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. మా ఇంటి గుమ్మగుమ్మలకి స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి నేను చికెన్ కర్రీ ఎలా చేయాలి, టేస్టీగా ఎమ్మిగా ఎలా చేయాలనేది నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు చెప్పాలనుకుంటున్నానండి. అంతకంటే ముందుగా మీరు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. కేజీ చికెన్కి ఆనియన్స్, టమాటా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మామూలే, మీకు తెలిసిందే కదా. ఓకేనా? ఈ చికెన్ని నేను 2 or 3 టైమ్స్ కడుక్కొని శుభ్రంగా ఒక బౌల్లో వేసుకున్నానండి. నెక్స్ట్ ఒక 2 స్పూన్లు 2 స్పూన్ల కారం వేసుకున్నాను. తర్వాత సాల్ట్, తర్వాత పసుపు వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర. ఓకేనండి, చక్కగా శుభ్రంగా కలిపేసుకోవాలి. కసూరి మేతి కూడా వేసుకున్నానండి. అయితే దీన్ని ముక్కకి మొత్తం చక్కగా పట్టేలాగా వేసేసుకోవాలండి, కలిపేసుకోవాలి. అలా మొత్తం పట్టేలాగా ప్రతి ముక్కకు పట్టేలా కలిపేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఓకేనండి. ఉప్పు కారం మాత్రం మీరు సరిపడా చూసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి. ఓకేనా? ఆనియన్స్ వేగిపోయిన తర్వాత చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తానండి, ఎందుకంటే గుమగుమలాడే మంచి సువాసన వస్తుంది కాబట్టి బాగుంటుంది. ఓకేనా? కొత్తిమీర, తర్వాత టమాటాస్ కూడా వేసేసుకొని మగ్గిపోయిన తర్వాత, మగ్గిపోవటానికి నేను మూత పెట్టేసుకున్నాను. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో నేను కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుంటానండి. చూసారు కదా? ఇలా వేసేసుకొని మొత్తం చక్కగా ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే పైకి నీరు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారుగా, ఇలా నీరు చక్కగా అలా వచ్చేసింది. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్క ఎప్పుడైనా దారాలు ఉండి సరిగా ఉడకదండి. అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్కకి లోపల దాకా కుక్ అయ్యి చక్కగా జ్యూసీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు నేను అందులో ధనియా పౌడరు, గరం మసాలా వేసుకున్నానండి. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. వేసుకొని చక్కగా ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఒక 2 minutes వదిలిపెట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. చూసారుగా, ఎమ్మి చికెన్ రెడీ అండి. సింపుల్గా, టేస్టీగా, సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో తప్పకుండా పెట్టండి ఎలా వచ్చింది ఏంటి అనేది. ఓకేనా ఫ్రెండ్స్? చూసారుగా, ఎమ్మి చికెన్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.